వాళ్ళ పులిహోర గోంగూర పచ్చడి ఎలాగో చూద్దామండి. ఫస్ట్ మూకుడు కాలేసి అందులో ఆయిల్ ఏం వేయకుండా పల్లీలు కొంచెం వేయించేసుకోవాలన్నమాట. అవి మనం ఎన్ని పల్లీలు కావాలంటే అన్ని పల్లీలు వేసుకోవచ్చండి. ఇన్ని అని ఏం లేదన్నమాట. ఇవి పైన మనం గోంగూరలో కలుపుకుంటాము. తర్వాత నూపప్పు వేయించుకోవాలండి. నూపప్పు మాత్రం ఒక చిన్న గ్లాసు తీసుకున్నాను అనమాట. వేయించుకుని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ గోంగూర అండి. ఇది 1/2 కిలో గోంగూర అనమాట. కొంచెం చింతపండు కూడా వేడి నీళ్ళలో నానబెట్టేసి ఉంచుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ బాగానే పడుతుందండి. పచ్చడి నిలవ ఉండాలి కదా, ఆయిల్ బాగానే పడుతుంది. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర బాగుండదు అంత పులిహోరలోనూ. ఇంగు కూడా వేసుకోవాలన్నమాట. వేసుకుని పోపు వేగుతున్నప్పుడు పచ్చిమిరపకాయలు మనకి ఎంత కారం కావాలో అంత కారం వేసేసుకోవచ్చు. కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది అనమాట. కరివేపాకు, ఎండుమిరపకాయలు అనమాట. ఎండుమిరపకాయలు ఏంటంటే మనం పక్కకు తీసేసుకుని పొడి చేసేసి కలిపేద్దామండి. ఇందులో ఆవాలు, మెంతులు, ఆ కారం వేసుకోవాలన్నమాట. చింతపండు కూడా చిక్కగా తీసేసుకుని ఇందులో ఉడికిచ్చేసుకోవాలన్నమాట. ఆ ఉడికిన వాసనతో పులిహోర వాసన వస్తుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మనం ఆ నూపప్పు గ్రైండ్ చేసేసి మిరపకాయలు గ్రైండ్ చేసి పెట్టుకున్నాము, అవి కూడా కలిపేసాను. నెక్స్ట్ గోంగూర కూడా తీసుకొచ్చి కలిపేసానండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలన్నమాట. ఇది ఏంటంటే ఇంగువే దీనికి బాగుంటుంది, వెల్లుల్లిపాయలు అవి ఏం బాగుండవు అనమాట. కారం కొంచెం తగ్గితే విడిగా కొంచెం కారం కూడా కలిపాను. నెక్స్ట్ పల్లీలు అవి తీసుకొచ్చి కలిపేసాను అనమాట. చాలా బాగుంటుందండి. పులిహోర వాసన వేస్తున్న అన్నంలో కలుపుకు తింటే టిఫిన్ బాక్స్లో కూడా ఇవ్వడానికి బాగుంటుంది. ఒక గ్లాసు సీసాలో పెట్టేసుకుంటే కనుక బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.